మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మనకు ఇక్కడ కనబడుతున్న మేడం గారి పేరు కృష్ణకుమారి గారు. ఈ కృష్ణకుమారి గారు లాయరో లేదా యాక్టివిస్టో, హక్కుల కమిటీ మెంబరో కానీ మేడం గారు అయితే లుబ్ధ ప్రతిష్ఠులు. ఈ మేడం గారిని నేను చాలాసార్లు సోషల్ మీడియాలో చూశాను. కొన్ని విషయాల మీద ఈ మేడం గారు లేకపోతే ఇటువంటి వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ విషయం మీద అవగాహనతో మాట్లాడుతున్నారా, ఏమీ తెలియక ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడిస్తున్నారా, లేకపోతే వాళ్ళ భావజాలమే అంత అర్థం కాదు. నేను చెప్పేది కూడా అర్థం కావట్లేదా? ఒకసారి మేడం గారి మాటలు వినండి. ఎయిర్పోర్ట్లో కంగనా రనౌత్ని ఒక పంజాబ్ CISF జవాను కొట్టింది, కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టింది. ఇది ఒక రకంగా చాలా చిన్న చర్యలాగా కనిపించవచ్చు, కానీ అవునమ్మా, చాలా చక్కగా చెప్పారు. ఇది చూడడానికి చాలా చిన్న చర్యలా ఉంటుంది కానీ కాదమ్మా, ఇందులో అమెరికా కెనడాల కుట్ర కూడా దాగి ఉందమ్మా. ఇందులో దేశాన్ని మొక్కలు చెయ్యాలనుకునే కుట్ర కోణం కూడా ఉందమ్మా. మీరు వయసులో చిన్నవారైనా సరే ఇక్కడి మ్యాటర్ని చాలా బాగా కనిపెట్టారమ్మా. ఐ హ్యాట్స్ ఆఫ్ యూ. ఈ దేశంలో ఉన్న పరిస్థితిని అద్దం పట్టింది అది. అవునమ్మా, చాలా చక్కగా చెప్పారు. ఈ దేశంలో ఉన్న పరిస్థితిని చాలా బాగా అద్దం పట్టిందమ్మా. ఓ పక్కన కాశ్మీరా, ఓ పక్కన కేరళ, ఓ పక్కనేమో వెస్ట్ బెంగాల్, ఇప్పుడేమో ఈ పంజాబు. ఇవన్నీ దేశాన్ని మొక్కలు చేసి బయటకు పోదామని అనుకుంటున్నాయమ్మా. అఫ్కోర్స్ మిగిలిన వాటితో సంబంధం లేదమ్మా. ఈ కానిస్టేబుల్ గారికి పంజాబ్ను ఖలిస్తాన్గా మార్చాలన్న కోరికతో ఉన్న మహిళామణి ఆ కానిస్టేబుల్ గారు అమ్మ. తనలో ఆక్రోశం, బాధ, ఆ ధైర్యము, ఆ తెగువ. ఆక్రోశము, బాధ, ధైర్యము, తెగువ. ఇదేంటమ్మా, మీరు ఈ విధంగా అనుకుంటున్నారా? అక్కడ ఉన్న యథార్థ పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు అనుకున్నానమ్మా. ఆ కానిస్టేబుల్ గారు అట్లా కొట్టడంలో వెనుక ఉన్న కుట్ర గురించి మాట్లాడుతున్నారు అనుకున్నాను, కానీ దానిని మీరు ఎట్లా సమర్థిస్తున్నారు అనుకోలేదమ్మా. ఒకవేళ అవసరమైతే ఆమెకు ఉద్యోగం పోతే ఈ దేశంలో రైతు కుటుంబాల వాళ్ళు ఎవరైనా సరే నెలకు ₹1 ఇచ్చైనా ఆవిడని బతికించుకుంటారు. ఏంటమ్మా, ఆ అమ్మాయి కోసం ఈ దేశంలో ప్రతి రైతు ₹1 ఆవిడకి ఇచ్చి ఆవిడని బతికించుకుంటారా? ఆ రైతులకి ఏం సంబంధం అమ్మా అట్లా ఇవ్వడానికి? ఆ అమ్మాయి రైతు కాదు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు రైతులు కాదు, ఆ అమ్మాయి ఒక సైనికురాలు. అటువంటి ఆ స్త్రీకి దేశంలో ఉన్న రైతులందరూ నెలకు ₹1 ఎందుకు ఇవ్వాలమ్మా? రైతునైనా నేనెందుకు నా ₹1 ఆవిడకి ఇవ్వాలమ్మా? అంత గొప్ప పని చేసింది. ఏంటమ్మా, దారిని పోయే వాళ్ళ చెంప చెళ్ళు మనిపించడం అంత గొప్ప పని అమ్మా? ఏ విధంగా గొప్ప పని అవుతుందమ్మా? అంటే భౌతిక దాడుల్ని మనం సమర్థించం, కానీ ఇప్పుడే కదమ్మా సమర్థించావు. కానీ ప్రతి తిరుగుబాటు వెనుక కూడా ఒక ఆక్రోశం ఉంది, బాధ ఉంది. ఆక్రోశము, బాధ, ఆ రెండు ఉంటే ఎవరినైనా కొట్టేయచ్చమ్మా. ఆ అమ్మాయికి ఎందుకు అంత కోపం వచ్చింది? ₹100 ఇస్తే ₹100 తీసుకొని వీళ్ళు ఉద్యమంలో కూర్చున్నారు అని అన్నది కదా. కాదమ్మా, ఆవిడ అలా అనలేదమ్మా. మిమ్మల్ని ఎవరో ఎర్రి పప్పలను చేశారమ్మా మీకు అబద్ధం చెప్పి. యాక్చువల్గా ఆవిడ రిటర్న్గా తన పై అధికారులకు ఏమని సమాధానం ఇచ్చిందంటే, ఆ ఎంపీ గారు సెక్యూరిటీ స్టాండ్స్లోకి వచ్చారు అందుకు కొట్టాను అంది. నిజానికి సెక్యూరిటీ స్టాండ్స్లోకి వచ్చినంత మాత్రాన కొట్టకూడదమ్మా. ఆవిడే రిటర్న్గా అలా రాసి జవాబు చెబితే మీరేంటి దొంగ కథలు అల్లి చెబుతున్నారు? ఆమె కొట్టిన తర్వాత వెళ్ళిపోయాక ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం చెప్పింది ఆమె? అదే ₹100 ఆమెకి ఇస్తాను, వచ్చి కూర్చుంటుందా అని అడిగింది. ₹100 ఇస్తే కూర్చోవడము అని చెప్తున్నారు కదమ్మా. అది షాహీన్ బాగ్లో జరిగింది చూసారా? ఆ ఉద్యమం గురించేనా మీరు చెప్తున్నారు? మీరు దానినే రైతుల ఉద్యమము అని అంటే గనక మీ ఆలోచన స్థాయి, మీ మెదడు ఎంత ఉందో తెలిసిపోతుందమ్మా. అది రైతుల ఉద్యమము అని వాళ్ళు చెప్పుకుంటారమ్మా, కానీ అది ఖలిస్తానీ ఉద్యమం. ఆ మాత్రం బుర్రా బుద్ధి లేకపోతే ఇంకెందుకమ్మా? ధైర్యంగా ఇంకా వాళ్ళకి పరుగు పోయినంత పని అయ్యి అసలు చెంపదెబ్బ కొట్టలేదు అని ఒక ప్రచారం చేశారు. ఎవరు ఎప్పుడు అట్లా తప్పుడు ప్రచారం చేశారమ్మా? ఆ కానిస్టేబుల్ కొట్టిన వెంటనే ఆ ఎంపీ గారు ఆ అమ్మాయి పై అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రాసి ఇచ్చారు. ఈ అమ్మాయి కొట్టడము, ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రాసి ఇవ్వడము, ఈ మధ్యలోనే సిగ్గుతో చచ్చిపోయి అబ్బాయి నన్ను కొట్టలేదని ప్రచారం చేసుకున్నారా? ఏం చెబుతున్నారమ్మా? కానీ ఆమె కొట్టిన తర్వాత మాట్లాడింది. ఈమె వెళ్ళి CISF వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఆమె మీద కేసు నమోదైంది. మీరే చెబుతున్నారు కొట్టింది, వెంటనే పై వారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందని. ఈ మధ్యలో కొట్టలేదని ఎక్కడ చెప్పుకుంటుంది? అయినా పర్లేదు అంటుంది.
అయినా పర్లేదంటుంది. ఎందుకంటుంది మీరు ఏమన్నా అర్థం చేసుకున్నారా? ఈ అమ్మాయి జస్ట్ కొట్టిందంతే. ఇంకొక ఇద్దరైతే తమ భుజాలకు ఉన్న 2 తుపాకుల్లో ఉన్న 50 గుళ్లను ఇందిరాగాంధీ శరీరంలోకి దించేశారు. కోర్స్ ఆ తర్వాత వాళ్లకు ఉరిశిక్ష వేయడమో ఏదో జరిగింది, అది వేరే సంగతి. ఈ అమ్మాయి చేసిన దాన్ని మీరు మెచ్చుకుంటే గనక ఇందిరాగాంధీని వాళ్ళు చంపడం కూడా కరెక్టే అని మెచ్చుకోవాలి. మెచ్చుకుంటారా? ఇప్పుడు ఒకప్పుడు ఎప్పుడో ఉద్దమ్ సింగ్ అనే ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద పార్లమెంట్ మీద బాంబు వేశాడు కదా. అమ్మా, పార్లమెంట్ మీద బాంబు వేసినాడు ఉద్దమ్ సింగ్ కాదమ్మా, అఫ్జల్ గురు అమ్మా. అదేమీ మామూలు విషయం కాదమ్మా, అతన్ని ఉరి తీసేశారమ్మా. అదేమన్నా చిన్న విషయమా? ఇది కూడా అంతే. అబ్బా, ఎంత తేలికగా తీసిపాడేశారమ్మా. అప్పుడు పార్లమెంటు మీద బాంబు వేసిన అఫ్జల్ గురుని ఉరి తీశారు. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ గారిని కూడా ఉరి తీయించుకోమంటున్నారా మీరు? ఈ కాలంలో పట్టుకుంటారని తెలిసి ఇప్పుడు ఆమె పారిపోయే అవకాశం కూడా లేదు, గమనించండి. అయినా కానీ సాహసం చేసిందంటే ఏంటి అర్థం? అదేంటి అయినా కానీ సాహసం చేసిందంటే ఏమిటి అర్థం అని అడుగుతారు. ఎలా చేసిందో ఎందుకు చేసిందో మీకు తెలియదా? ఆవిడ వెనకాల అమెరికా ఉంది, ఆవిడ వెనకాల కెనడా ఉంది, ఆవిడ వెనకాల పన్ను ఉన్నాడు, ఆవిడ వెనకాల ఖలిస్తానీ ఏర్పాటువాదులు అందరూ ఉన్నారు. ఈ విషయం దేశం మొత్తం తెలుసు కానీ మీకు తెలియదు. ఆల్రెడీ ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను అనేవాడు ఆవిడకు 7 లక్షలు ప్రకటించాడు. ఆ విషయమైనా మీకు తెలుసా? ఆమె ధిక్కారాన్ని ఆమె చూపించింది. మనం కొన్నిసార్లు మన ధిక్కారాన్ని మనం చూపించకపోతే మనం మనుషులుగా ఉండి వేస్ట్. ఆవిడ ఆషామాషిగా అట్టా కొట్టింది అని మీరు అనుకుంటున్నారా? ఏమీ కాదు, అది వాళ్ళ కుట్రలో ఒక భాగం. అయినా కానీ ఆమె ధిక్కారాన్ని ఆమెను చూపించింది అనుకుంటే ఆ యూనిఫారం పరిస్థితి ఏంటి? ఆ యూనిఫామ్కి ఎంత అవమానం! ఆ యూనిఫామ్ని వేసుకుని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తాము అంటే అదెట్ట కుదురుతుంది? యూనిఫామ్ విలువ తెలియదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. నిరర్ధకం, మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇది మాత్రం నిజమండి. అక్కడ జరుగుతున్న దేశద్రోహ చర్యలను దేశభక్తిగా మీరు చూపిస్తున్నారంటే మీరు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక హెచ్చరిక, ఇవాళ సమాజం నుంచి వచ్చిన హెచ్చరిక. ఇది ఈరోజు వచ్చిన హెచ్చరిక ఏంటండి? ఛానళ్ళ బట్టి ఇటువంటి హెచ్చరికలు వస్తున్నాయి. చాలామందిని కెనడాలో లేపేశాం కూడాను. ఈమె వెనుక ఖలిస్తానీ వేర్పాటువాదులు మీకు కనపడటం లేదు కదా? ఎవరైనా సరే ఇలాగే మాట్లాడితే ఇలాగే ఉంటుందని చెప్పదని. కోట్ల మంది రైతుల ఆత్మాభిమానానికి ప్రతీకగా ఆమె చర్యని మనం అభివర్ణించవచ్చు. ఎంత చెప్పినా అర్థం కాలేదు అంటే గనక మిమ్మల్ని బుర్రా బుద్ధి లేని ఎద్దు ముద్దులు అనుకోవాల్సి ఉంటుంది. అయినా కానీ ఈ బామ్మగారు ఏమంటున్నారు? కొట్టింది అయినా కానీ అవమానం అవుతుందని, నన్ను కొట్టలేదని చెప్పుకుంది అని ఈ బామ్మగారు అంటున్నారు కదా. ఆవిడ కొడితే కంగనా రనౌత్ తిరిగి కొట్టలేదా? ఆవిడ అన్న ముసలావిడ. కానీ దాని మీద కంగనా రనౌత్ ఏమన్నది? తిరిగి 2 చెంపలు వాయించగలను, కానీ నా భారతదేశ జవాన్ల యూనిఫామ్ అంటే నాకు అమితమైన గౌరవం, అందుకే ఆగిపోయా అని కంగనా రనౌత్ అంది. ఆవిడ చాలా గొప్పది అని పొగుడుతున్న అమ్మాయికి ఆ యూనిఫామ్ మీద విలువ లేదు. ఈ కంగనా రనౌత్కి ఆ యూనిఫామ్ అంటే చాలా గౌరవం. ఆ కానిస్టేబుల్కి నిజంగానే కంగనా రనౌత్తో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక, ఆ కారణంగా ఆమెను కొట్టాలి అనుకుంటే గనక తన ఒంటి మీద ఆ యూనిఫామ్ లేని సమయంలో కొట్టాలి. ఆవిడకు ఆ యూనిఫామ్ మీద ఏ విధమైన గౌరవం లేదు కాబట్టి దానిని అలా అవమానపరిచారు. దేశ సైనికుల యూనిఫామ్ను అవమానపరిచే వారికి ఈవిడ నీరాజనాలు అందిస్తుంది. ఇటువంటి మనుషులు సభ్య సమాజంలో తిరగడానికి కూడా అనర్హులేని నా ఉద్దేశం. అదే మిత్రులారా, ఖలిస్తానీ వేర్పాటువాదులకి రైతులకి కూడా తేడా తెలియని ఇటువంటి వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏమీ తెలియని అమాయకులు అదే నిజం అనుకుంటారు. అది ఎందుకు రైతు ఉద్యమం కాదో, అది ఎందుకు ఖలిస్తానీ వేర్పాటువాద సభలో అన్న విషయాన్ని మీరు గ్రహించి ఉంటే గనక ఆ విషయాన్ని 10 మందికి అందేలా చూడండి. ఓ పక్క కేరళ, ఓ పక్క కాశ్మీర్, ఓ పక్క పశ్చిమ బెంగాల్, ఓ పక్క ఈశాన్య భారతం కుక్కీలు, వీళ్ళందరూ దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు. దానికి అమెరికా, కెనడా, పాకిస్తాన్, చైనా వత్తాసు పలుకుతున్నాయి. ఏమీ తెలియని ఇలాంటి ఎడ్డి ముఖాలు వాళ్ళకి హారతి పడుతున్నాయి. ఈ సమయంలో
దేశంలోనూ విదేశాలలోనూ జరుగుతున్న విషయాలను మనం సరిగ్గా ఆకళింపు చేసుకోలేకపోతే గనక మనం ఎన్నాళ్ళు కడుపులో చల్ల కదలకుండా సౌఖ్యంగా ఉన్నాము, వాళ్ళు కోరుకున్నదే జరిగితే గనక మనం అలా సౌఖ్యంగా ఉండేవాళ్ళము అని చెప్పుకునే పరిస్థితుల్లోకి వస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.